ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారమండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటంటే, తల్లి నువ్వు నమ్ముకున్న నీ బంధంలో, నిన్ను బాధ పెడుతున్న నీ బంధంలో ఒక మార్పునైతే నువ్వు చూడబోతున్నావు. నాపై నమ్మకంతో నేను చెప్పే ఈ సందేశాన్ని నువ్వు శ్రద్ధగా విను అని బాబాగారైతే ఈరోజు మనకు ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారనమాట. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశాన్ని వినడానికి వచ్చిన వాళ్ళందరైతే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లి, ఎంతో నమ్ముకున్న నీ బంధంలో ఎన్నో రోజుల నుంచి నువ్వు ఒక మార్పు కోసం అయితే ఎదురు చూస్తున్నావు కదా. తప్పకుండా నువ్వు ఆ శుభవార్తనైతే వింటావు. నిన్ను బాధ పెడుతున్న నీ బంధంలో ఖచ్చితంగా నేను మార్పును తీసుకురాబోతున్నాను. అది ఎలాగ బాబా అని నువ్వు నన్ను అడుగుతావు. నిజమే, ఇన్ని రోజులు పడిన నీ బాధకు ఒక ముగింపైతే దొరికింది. ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచనతో ఎంతో మానసిక వేదనతో గురి అవుతూ ఉన్నావు. ఎందరు ఉన్నా కూడా నేను ఒంటరినే అని నువ్వు ఎంతో బాధపడుతున్నావు. నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచిస్తున్నావు. నిన్ను నీ భర్త సరిగా చూసుకోవడం లేదని ఎంతో మదన పడుతూ ఉన్నావు కదా. కనీసం పిల్లల భవిష్యత్ గురించి కూడా ఆలోచించడం లేక చెడు వ్యసనాలకు అలవాటైపోయాడని ఎంతో బాధపడుతున్నావు. కానీ నీ భర్తను మార్చే ప్రయత్నంలో నేనున్నాను. అతనికి సరైన గుణపాఠం చెప్పే తీరుతాను. నువ్వు ఏమీ కంగారు పడకు. ఎంతో అలసిపోతున్నావు కదా. నిన్ను చూస్తే నాకు చాలా దుఃఖం కలుగుతుంది తల్లి. ఎంత శ్రమ చేస్తున్నావు నువ్వు. నిన్ను నా తల్లిగా అనుకుంటే బిడ్డలా నీ కష్టం చూసి నేను బాధపడుతున్నాను. నిన్ను నా బిడ్డగా అనుకొని నీవు బాధ్యతలతో అలసిపోతుంటే నా తండ్రి మనసు విలవిలలాడుతోంది. ఏమిటి తల్లి నీకు ఈ పరిస్థితి? కుటుంబం కోసం అవిశ్రాంతంగా పని చేస్తూనే ఉంటావు. ఎవరు కూడా నీకు సహాయపడటం లేదు. పైగా నువ్వు ఏమీ పని చేయడం లేదని నిన్ను నిందిస్తున్నారు. ఖాళీగా కూర్చొని ఇంట్లోనే ఉంటున్నావు కదా అని ఎంతో మాటలతో నిన్ను మానసిక వేదనకు గురి చేస్తూ ఉన్నావు. నువ్వు చదువుకున్న చదువుకి, నీకున్న తెలివితేటలకి, నువ్వు చేస్తున్న పనికి అసలు పొంతనలేదు. నిజమే కదా. కానీ ఏం చేయగలవు చెప్పు. కుటుంబ బాధ్యతలు నిన్ను అలా చుట్టుముట్టేశాయి. నువ్వు ఒక ఇల్లాలిగా వచ్చినప్పటి నుంచి నీకు అన్నీ మానసిక వేదనలే అనుభవిస్తూ ఉన్నావు. కనీసం ఒక 2 రోజుల విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది నీకు. అన్ని రకాలుగా ఇలా అలసిపోతుంటే ఆరోగ్యం పాడైపోతుంది కదా. నీకు నీ కుటుంబం కోసం కష్టపడేందుకే నీరసిస్తుంటే అదనపు బాధ్యతలు నడుం పడుతున్నావు. అదీ కాక కుటుంబం ఆర్థికంగా తారుమారైపోయింది. వచ్చే ఆదాయం అప్పులు తీర్చడానికే సరిపోవడం లేదు. నువ్వు నమ్ముకున్న నీ భర్తనే నిన్ను సరిగా చూసుకోవడం లేదని ఇంతలా బాధపడుతున్నావు కదా. అసలు బాధపడకు. నీ కుటుంబానికి అండగా ఉండాలని వచ్చాను. నీకు వచ్చిన పనులు చేస్తూ నీ శక్తి మేరకు ధనార్జన నువ్వు చేస్తున్నావు. నిజమే, నువ్వు ఎంతో తెలివిమంతురాలివి, ఎంతో గుణవంతురాలివి కూడా. ఇలా నీకు ఒక్క క్షణం తీరిక లేని జీవితం నువ్వు గడుపుతున్నావు. మానసికంగా, శారీరకంగా ఎంతో అలసిపోతున్నావో ఇకపై నేను చూస్తూ ఉండలేను. నీకు విశ్రాంతి లభించే ఏర్పాట్లు చేస్తాను. అప్పుల వలనే కదా నీకు ఈ బాధలు. ధనం లేకపోవడమే కదా నీకు ఈ పరిస్థితికి కారణం. ఆ రెండూ సరిచేస్తాను. ముందుగా నువ్వు ఎంతో బాధపడుతున్నా, నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నీ భర్తలో మార్పును తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడు కూడా నీ బిడ్డలను, నిన్ను సంతోషంగా చూసుకునేలాగా నేను చేస్తాను కదా. చూస్తూ ఉండు. ఖచ్చితంగా ఈ రోజు నుండి నీ కుటుంబానికి ధన ప్రవాహం ఎలా వస్తుందో. ఇప్పటి వరకు ఇంటిలో వారందరూ సంపాదిస్తున్నా కూడా, చిన్న చిన్న పనులు చేసి సంపాదిస్తున్నా కూడా అప్పుల వల్ల పేదరికంలో ఉండిపోయారు. కానీ ఇకపై మొత్తం మార్చేస్తాను. అప్పులన్నీ రోజుల వ్యవధిలో తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇక మీ భవిష్యత్ బంగారుమయమవుతుంది. ఎంత అలసిపోయావో అంతకు మించి రాజభోగాలైతే నువ్వు పొందుతావు.
అందుకు అన్ని అర్హతలు నీకు ఉన్నాయి. నీ భర్త ఆరోగ్యం కూడా నయమవుతుంది. బిడ్డలకు స్థిరమైన జీవితం కూడా లభిస్తుంది. అది ఇది అని కాదు తల్లి. నీవు ఇన్ని రోజులు ఏ మానసిక వేదనకు గురయ్యావో ఆ మానసిక వేదనల నుంచి, ఆ బాధ నుంచి నేను తొలగించేశాను. ఒక్కొక్కటిగా నీ ఆనందాలు నీకు చేర్చుతూ ఉంటాను. జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా గడిపే అదృష్టం నిన్ను చేరింది. నీ సహన గుణానికి, నీ శ్రద్ధ, ఓపికకి నేను ఇచ్చే బహుమతి ఇదే. నువ్వు నీ మనస్సులో ఒక చోట ఇల్లు కట్టుకోవాలని, ఆ ఇంటి ప్రాంగణంలో నాకు ఆలయం కట్టుకోవాలని అనుకున్నావు కదా! ఆ సందర్భంలో అందరినీ పిలిచి సంబరాలు కూడా చేసుకోవాలనుకున్నావు. ఎంతో ఆశపడ్డావు. కానీ ఏం చేయగలం చెప్పు? అప్పుల సమస్యలు ఇన్ని రోజులు నిన్ను మానసిక వేదనకు గురి చేస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటి నుంచి నువ్వు ఏమి మదన పడకు. ఖచ్చితంగా నువ్వు ఏదైతే అనుకున్నావో అవన్నీ నెరవేర్చే బాధ్యత నాది. నీ పిల్లల భవిష్యత్ కూడా నాదే. నేను ఖచ్చితంగా వారిని సరైన మార్గంలో నడిపిస్తాను. మీరు మీ పిల్లలు సంతోషంగా ఉండాలంటే ముందుగా నీ భర్తలో మార్పు రావాలన్నదే కదా నీ ఆశ. ఖచ్చితంగా నేను మార్పునైతే తీసుకొస్తాను. ఇన్ని రోజులు నువ్వు ఏ ధైర్యంతో అయితే ముందుకు సాగావో అదే ధైర్యంతో కొనసాగించు. నీ భర్త కూడా చాలా మంచివాడు. కానీ అతని చుట్టుపక్కల ఉండే వాళ్ళ మాటలు విని, అతని బంధుత్వంలో ఉండే మాటలు విని ఆ మార్పనేది అతనిలో వచ్చింది. కానీ ఆ మాటలన్నీ పట్టించుకోకుండా సరైన మార్గంలో ఉండేలాగా నేను మార్పును తీసుకువస్తాను. అతని మనసు చాలా మంచిది. అలాగే అటువంటి గుణం కలిగిన వాడు. కానీ ఇతరులు చెప్పే ఎటువంటి మాటల్లో ఆ మాయలో చిక్కుకొని మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎంతో బాధపెడుతున్నాడు కాబట్టి వాటి గురించి మీరు ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే బిడ్డకు తండ్రి ఆలనా పాలన ఎలాగో లేదు. నీ బిడ్డ నిన్ను ప్రేమగా నువ్వే చూసుకోవాలి కదా! ధైర్యంగా ఉండు. అన్నీ సర్దుకుంటాయి. నీకు, నీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది. ఓర్పు, సహనం అనేది నీకు భగవంతుడు ఇచ్చిన ఆయుధం. అటువంటి గొప్ప ఆయుధాలు కలిగిన నీకు భవిష్యత్ కూడా చాలా చక్కగా రాసిబడి ఉంది. ఇప్పటి వరకు నీవు ఎంతో నరకప్రాయమైనటువంటి జీవితాన్ని కొనసాగించావు కదా! ఇకపై నీకు ఓర్పు, సహనం ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే నీకు ఈ నరకప్రాయమైనటువంటి జీవితం మాత్రం తప్పకుండా తొలగిపోతుంది. మనసులో బాధగా ఉన్నప్పుడు, తల్లడిల్లిపోతున్నప్పుడు ఒక్కసారి నన్ను గుర్తు తెచ్చుకో. నీ బాబా ఉండగా నీకు ఏ దిగులు ఉండదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించమ్మా. నీ భర్తలో తప్పకుండా మార్పు వస్తుంది. అతడు ఎవరు, ఏంటి అనేది త్వరలోనే తెలుసుకుంటాడు. అలాగే మార్చి ఇస్తాను కూడా. నీకు నేను మాటిస్తున్నాను. నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. అలాగే బాధపడొద్దు. ధైర్యంగా ఉండు. ఎందుకంటే నువ్వు బాధపడితే నీ బిడ్డలకు కూడా బాధపడతారు. కాబట్టి నీవు వారి ముందు ఎప్పుడు కూడా బాధపడకూడదు. నువ్వు వారికి ధైర్యం చెప్తూ ఉండాలి. ఒక మంచి స్థాయికి ఎదిగేందుకు మంచి ఆలోచనలను నేర్పుతూ ఉండాలి. అతి త్వరలో నీ భర్త మీ అందరితో ప్రేమగా ఉంటాడు. అలా ఉంటే ఎటువంటి వారైనా సంతోషంగా ఉంటారని నాకు తెలుసు. ఖచ్చితంగా నీ భర్తలో మార్పును తీసుకువచ్చేందుకే నా ప్రయత్నం. నేను ఎప్పటికీ చేస్తూ ఉంటాను. నువ్వు మాత్రం ఈ సమస్యలన్నిటినీ ఎలా పరిష్కరించుకోవాలి, ఎప్పుడు కూడా ఎందుకు ఇంత సంతోషంగా ఉండాలి అనేది నువ్వు ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి. ఖచ్చితంగా అలా బాధ్యతగా కూడా ఉండాలన్నమాట. పిల్లల్ని ఎప్పుడు ఒక సరైన మార్గంలో నడిపిస్తూ ఉండాలి. మీకు మీ బంధాలన్నీ దూరమయ్యాయని, మిమ్మల్ని ఎవరో బాధ పెట్టారని మీరు బాధపడకండి. కలికాలం కదా! ప్రతి ఒక్కరు ఇప్పుడు మనల్ని బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు. అడుగడుగున మనసు లేని మనుషులుంటారు. మీరు బాధపడకండి. తల్లిదండ్రులనే వదిలించుకునే కాలం ఇది. అలాంటి ప్రయత్నాలు చేస్తున్న కాలంలో మనం ఉన్నాం. నా బంధం నాకు కాకుండా దూరమైందని, బంధం నన్ను వదిలించుకొని వెళ్ళిందని మీరు ఎప్పటికీ దుఃఖించకండి. అసలు నిన్ను వద్దు అని అనుకున్న వాళ్ళ వెంబడి నువ్వు ఎందుకు పరుగులు పెడతావు చెప్పు? ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు ఎవరైనా సరే, ఆ బంధం విలువ తెలియని వాళ్ళు మన నుంచి దూరం వెళ్ళిపోతున్నారు అంటే మనం కూడా ఒక నిమిషం దీర్ఘ శ్వాస తీసుకొని ఆలోచించాలి. మనం ఎంత పరుగులు పెట్టినా కూడా అది నిలుస్తుందా అని. అలాంటి సత్యాన్ని
తెలుసుకోవాలి. మన భవిష్యత్తును వెనక నుండి నడిపించే ఆ తండ్రి అయిన ఆ భగవంతుడు, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు కదా అని పెద్దలు చెప్తూ కూడా ఉంటారు. అలాగే ఆ బంధాలను కానీ, స్నేహాలను కానీ మనకు ముడి పెట్టేది ఆ భగవంతుడే. ఆ బంధాలను తెగింపు చేసేది కూడా ఆ భగవంతుడే. మనిషి జీవితంలో ఒక వస్తువుని కానీ, జంతువుని కానీ, మనిషిని కానీ పూర్వజన్మల రుణం ఉంటే తప్ప ఏవి మన దగ్గరకు చేరవు. అలాగే అవి విడిపోవాలంటే కూడా ఆ భగవంతుడే రాసిపెట్టి ఉంటాడు. ఈ జన్మలో భార్యాభర్త వివాహ బంధంతో ఏకమవుతారు. బంధంలో మిత్ర బంధంతో స్నేహ బంధాలు ఏర్పడతాయి. అలాగే ఇది అనే కాదు, ఏదైనా సరే ఎవరితోనైనా స్నేహ బంధాలు కానీ కలుస్తాయి. అలాగే మనకు ఎవరైనా కొత్తవారు ఎదుట పడినా సరే, పరిచయం ఏర్పడినా ఇవన్నీ గత జన్మలో చేసుకున్న పాప పుణ్యాల వలనే మనము ఇప్పుడు ఏదైనా అనుభవిస్తున్నామని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనకు ఈ జన్మలో కొన్ని బంధాలు కొన్ని రోజులు మాత్రమే పరిచయం అవుతూ ఉంటాయి. అలా పరిచయమైన బంధాలు ఎక్కువ రోజులు నిలబడవు. ఎందుకంటే గత జన్మలో వాళ్ళకు మనకు ఏదో ఒక రుణానుబంధం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా ఉన్నందువలనే ఈ జన్మలో కొద్ది రోజుల పరిచయం ఏర్పడి వెంటనే మనము విడిపోతూ ఉంటామన్నమాట. అలా విడిపోయినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మనకు వాళ్ళకు కొద్ది రోజుల పరిచయమే ఉంది అని. ఇంకా ఆ బంధం గురించి మనము ఎప్పటికీ ఆలోచించకూడదు. ఒకవేళ మనకు అది శాశ్వత బంధం అయితే ఆ భగవంతుడే ఒకరిని ముడిపెడతాడు. ఇలా మనము అర్థం చేసుకోవాలన్నమాట. మనము ఏ బంధం గురించైనా ఆలోచించేటప్పుడు మనకు ఆ బంధంతో ముడిపడి ఉందా లేదా, భగవంతుడి ఆజ్ఞ లేనిదే ఇవన్నీ జరగదు కదా, అన్నీ మనకు భగవంతుడే రాసిపెట్టి ఉంటాడు కదా అని మనము ఇవన్నీ అర్థం చేసుకుంటూ ఉండాలి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. బాబాగారు మనకు ఏది చెప్పినా కూడా అది మన మంచి కొరకే అవుతుందని మనం భావించాలి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను మీకు ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు బాబాగారు చెప్పినటువంటి సందేశాలన్నీ, బాబాగారు చెప్పినటువంటి పరిహారాలు ఇవి ఏవైనా కావచ్చు అనమాట, అన్నీ చక్కగా వినొచ్చు. వినడమే కాదు, పాటించవచ్చు కూడా. ఇంకొంతమందికి మీరు ఈ వీడియోని షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. సాయంత్రం వచ్చే బాబాగారి పిలుపు ద్వారా వచ్చే వీడియోతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.